ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తూ ఉంది. ఈ 10 నెలల సందర్భంగా మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీని మూలంగా 10 లక్షల మంది నిరుద్యోగులు గత 7 ఏళ్లుగా డిఎస్సీ లేక, తిండి లేక, తిప్పలు లేక విలువైన సమయాన్ని వెచ్చించి ఈరోజు అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ అని చెప్పి నిరుద్యోగులు మోసపోతూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కొడుకో మాట చెప్తాడు, ముఖ్యమంత్రి మరో మాట చెప్తాడు. అదిగో అంటాడు, ఈయన ఇదిగో అంటాడు. ఇద్దరు కలిసి నిరుద్యోగులు నయవంచన చేశారు, మోసం చేశారు. నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి, సంక్రాంతి, ఆఖరికి ఏప్రిల్ మొదటి వారం కూడా చేసి ఏప్రిల్ ఫుల్ చేస్తారు నిరుద్యోగులందరినీ. అందుకనే ఈరోజు డివైఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం. తక్షణమే బేషరత్తుగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ మీరు పెట్టిన మొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి, లేని పక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.